హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చికెన్ రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అర కేజీ చికెన్ తీసుకొని ముందుగా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నానబెట్టి పెట్టుకోండి 2 గంటల సేపు. నేను ఐరన్ కడాయి తీసుకున్నాను. ఐరన్ కడాయి అయితే బాగా బాగా వస్తుందని ఒక ఐరన్ కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకొని 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. దానిలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా చికెన్ రోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకొని ఈ పొడిని చికెన్లోకి యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి, బాగా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా 10 నుంచి 15 నిమిషాల పాటు మళ్ళీ ఫ్రై చేసుకొని మీకు రుచికి తగినంత సాల్టు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఆపేయడం. అంతే, చికెన్ ఫ్రై రెడీ.